వేల్పులు అంటే భగవంతుడు. ఏ భగవంతుడు నన్ను కాపాడతాడో అనుకున్నట్ట. ఎంత అజ్ఞానండి మనిషి చనిపోతేనే భగవంతుడు కాపాడినట్టు, కానీ బ్రతుకుంటే కాపాడినట్టు ఎలా అవుతుంది? చనిపోతే వీటన్నింటి నుంచి విరుగుడు కదా. ఈ బాధ పడక్కర్లా, ఈ కష్టాలు పడక్కర్లా, అప్పుల వాడికి సమాధానం చెప్పక్కర్లా, ఎవడు ఫోను ఎత్తక్కర్లా, కష్టాలు పడనవసరంలా, సుఖాలు పడనవసరంలా, ఇది కావాలి అది కావాలని కోరుకోనవసరంలా. నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను, తన శ్రాద్ధాన్ని తనే పెట్టేసుకున్న యతీశ్వరుడు కూడా ఇంకా నన్ను ఎవరైనా కాపాడతాడేమో అని అటు ఇటు చూస్తూ ఉంటాడట. ఈ మనిషిని ఎవడు మారుస్తాడయ్యా శ్రీకాళహస్తీశ్వర? అంత ఆవేదన, అంత తీవ్రత, భావ తీవ్రత. అంటే మనిషి ఆశ్చర్యకరంగా తీసుకువెళ్ళవయ్యా అని కోరకుండా ఇలా కోరతాడు. పైగా తీసుకువెడుతున్నాడంటే అంత ఆశ్చర్యం అండి. చిన్న దీపం, మనం దేవాలయంలో వెలిగించే చిన్న దీపం ఎలా కొండ మీద వెలిగించే దీపంలో కలిసిపోతుందో, మనం మరణించాక మనలో ఉండే ఒక చిన్న తేజస్సు బ్రహ్మ తేజస్సులో, దివ్య తేజస్సులో కలిసిపోతుంది.